కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, నేడు ఈరోజు సమాజంలో దేవుడు అనే పదానికి సరైన అవగాహన చాలా మందికి తక్కువగా ఉంటుంది. అసలు దేవుడు ఏంటి? మనుషులేంటి? మనుషులు ఎందుకు భూమి మీదకి వస్తున్నారు? మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈరోజు భూమి మీద అంతా ఎట్లా అంటున్నారంటే, ఏదో వచ్చాము, బ్రతుకుతున్నాము, చనిపోతున్నాము. ఇంకా మనం ఏదో కష్టపడాలి, పని చేసుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి. ఇలా సంపాదించుకొని మనం గొప్పవారిగా ఉండాలి. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి. ఇలా ప్రతి మనిషి ఇలానే తపన పడిపోతూనే కనిపిస్తా ఉంటారు. భూమి మీద ఏ మనిషిని చూసినా కూడా ఎవరైనా అలా కనిపిస్తున్నారంటే మొత్తం టోటల్ యావత్తు ప్రపంచంలో చిన్నవారిని చూసిన నుంచి పెద్దవారి వరకు ఎలా ఉన్నారంటే మొత్తము ఈ లోకం వాటి కోసమే పరిగెత్తున్నట్టు, ఏదో సంపాదించాలి, ఏదో కావాలి, ఏదో పొందుకోవాలి, ఇలానే కనిపిస్తూ ఉంటారు మనిషి. ఏ మనిషిని చూడు, ఎవరిని చూడు, ఏదో కావాలి, ఏదో పొందుకోవాలి, ఏదో చేయాలి. అసలు ఎందుకు వచ్చామో అన్న సంగతి మనిషికి అర్థం కాకుండా పోయింది. వీరందరి గురించి ఒక మాట పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 19 వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 19 వచనము. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము అంటున్నాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్న మాట? ఎవరి గురించి అండి? ఈ మాట ఎవరికి రాయించాడు? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? అన్యులకా లేకపోతే క్రైస్తవులకా? క్రైస్తవులు. ఇది కొరింథీలో ఉన్న సంఘములో ఉన్న వారి కోసం మాట్లాడుచున్న మాట. కొరింథీలో సంఘములో వాళ్ళు సంఘస్థులు. ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ కొరింథీలు రాసిన పత్రిక కానీ, గల్తీలు రాసిన పత్రిక కానీ, ఎఫెసీ రాసిన పత్రిక కానీ, ఫిలిప్పులు రాసిన పత్రిక కానీ, ఇవన్నీ ఎవరికి? సంఘాలకు రాస్తున్న మాటలు. సంఘములో ఉన్నది ఎవరు? క్రైస్తవులు ఉన్నారా, అన్యులు ఉన్నారా? క్రైస్తవులే. మరి ఈ క్రైస్తవులు ఎలా ఉన్నారంట? కొరింథీలో ఉన్న సంఘములు ఆ క్రైస్తవులు ఎలా ఉన్నారంట? వారందరూ కూడా ఏని కోసం ఆలోచిస్తున్నారంట? ఈ లోకములో నేనేదో పొందుకోవాలి, ఈ లోకములో నేనేదో సంపాదించాలి, ఈ లోకములో నేనేదో సాధించాలి, అలా సాధించాలనుకొని ఉన్న క్రైస్తవుల గురించే మాట్లాడుతున్న మాట ఇది. అదే కదా? ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము అంటున్నాడు. అంటే ఈరోజు కొరింథీలో ఉన్న సంఘములో వారే కాదు, ఈరోజు నేడున్న క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఈరోజు మనం కూడా చర్చికి నేను ఏ విధము చేతనైనా పరలోకాన్ని సాధించాలని వచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నామండి? ఏ విధము చేతనైనా నేను పరలోకాన్ని కొట్టాలి, ఆ పరలోకములో కూడా ఆషామాషిగా కొట్టొద్దు, నేను ఫస్ట్ ఎలా ఉండాలి? ఎక్కడ యేసుక్రీస్తు వారి పక్కన ఎడం ప్రక్కన ఏ స్థానం ఉంది కదా, అది కొట్టాలి నేను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ స్థానాన్ని కొట్టాలి, అలా నేను కష్టపడాలి, అలా నేను పరలోకములో ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరం లేవు. అట్లా కనిపించట్లేదు. ఎందుకు అలా కనిపించట్లేదు అంటే, ఏదోలే నామక వస్తే మనం పోదాము చర్చికి పోయి అందరు లెక్క పోతున్నాం కదా, మనం కూడా పోవాలి. ఎందుకంటే ఈరోజు చర్చికి పోకపోతే మళ్ళీ చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వీడు కనీసం ఆదివారం కూడా చర్చికి పోవట్లేదు,
ఆదివారం కూడా పోకపోతే ఎవరన్నా ఏమనుకుంటారేమో అనేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ లేకపోతే ఎవరన్నా జోజన్న ఏమనుకుంటాడో, ఆ! నేను చర్చికి పోకపోతే అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే కనీసం మేము వారం రోజులు కష్టపడ్డాం కదా! కనీసం ఆదివారం కూడా చర్చికి పోతే దేవుడు నన్ను శపిస్తాడేమో, నాకు మంచి జరగదేమో అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా మనుషులలో ఈరోజు మనం నేడున్న క్రైస్తవులలో కానించి, లేదంటే సార్వత్రిక దేవుని సంఘం అని చెప్పుకుంటున్న మన క్రైస్తవులలో కావచ్చు, ప్రతి వారు కూడా ఎలా ఉన్నారంటే ఈ జీవిత కాలం మట్టుకే మనమందరం బ్రతుకుచున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఎవరో మీకు చెప్పనవసరం లేదు. నేను నా జీవితంలో నేను ఎలాగైనా పరలోకాన్ని సాధించాలి, నేను పరలోకాన్ని పొందుకోవాలి అని నేను అనుకుంటున్నానా? నా జీవితంలో నేను అలా దేవుని కోసం కష్టపడుతున్నానా? ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనము అలా కష్టపడాలనా అని అనుకుంటే, దేవుని కష్టాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడి కష్టాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం దేవుడు అంటే ఆయన మనకు తండ్రి. తండ్రి మనకు తండ్రిగా పరిచయం చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఒకానప్పుడు దేవుడు దేవుడు అనుకుంటున్నారు. ఆయన దేవుడు కాదు, మన కన్న తండ్రి. ఈరోజు కన్న తండ్రి కష్టాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ కన్న తండ్రి ఎలా కష్టపడ్డాడు, ఎందుకు కష్టపడ్డాడు, అసలు కష్టపడాల్సిన అవసరం ఆయనకి ఏముంది? దేవునికి కష్టపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఉందా అండి? దేవునికి ఆయన ఒకానప్పుడు ఎక్కడున్నా ఎలా ఉన్నాడు? ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన చుట్టూ ఎలా ఉన్నారు? కోట్ల మంది దేవదూతలు ఎలా ఉన్నాయి? ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ ఆయనను పొగుడుతూ ఉన్న సమయంలో ఆయనకేంటండి కష్టం? ఎందుకు కష్టపడాలి? ఆయనకి ఏంటి అవసరం ఏంటి? ఆయన కష్టపడినట్టు కనిపిస్తుందా? కష్టపడ్డాడు ఆయన? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. కార్యములన్నిటినీ కష్టపడి ముగించెను అంటున్నాడు. అంటే 7 దినాలు ఆయన కష్టపడి విశ్రమించేంత కష్టాన్ని చేశాడా? ఎవరు అలసట ఎవరికండి విశ్రాంతి? విశ్రాంతి ఎవరికి? బాగా మనం కూడా అనుకుంటా ఉంటాం కదా, ఈరోజు ఏదైనా ఫంక్షన్ మధ్య జరిగిందనుకోండి, బాగా కష్టపడిపోతాం. రేపంతా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాం కదా. ఎందుకు? నిన్నంతా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు రెస్ట్ తీసుకోవాలి. మరి దేవుడికి కూడా విశ్రాంతి అవసరమయ్యేంత కష్టపడ్డాడంటే, అవునండి, చాలా కష్టపడ్డాడు దేవుడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? అసలు ఏం కష్టం చేశాడు? ఏం చేశాడు దేవుడు? కష్టం చేశాడు. ఏ కష్టాన్ని చేశాడు? ఆయనకు అవసరాలు తీర్చుకోవడానికి, ఆయనకు అవసరానికి ఏమన్నా కష్టపడ్డా? ఈరోజు మనం కష్టపడతా ఉంటాం. దేనికోసం కష్టపడుతుంటాం? ఉద్యోగం దేనికోసం చేస్తామండి? ఎవరి కోసం? మన అవసరాల కోసం కష్టపడుతున్నాం. ఈరోజు మనం కష్టం చేసేదంతా ఎవరి కోసం? దేవుని కోసమా? దేవుని కోసం కాదు కదా.
ఈరోజు మనం కష్టపడేది ఉదయం నుంచి రాత్రి వరకు ఎందుకోసం కష్టపడుతున్నామంటే మన కోసము, మన అవసరాలు తీర్చుకోవటమును, మన పిల్లల అవసరాలు తీర్చుకోవటమును, మన బంధువులు కానీ మన వాళ్ళ కోసము కష్టపడుతున్న కష్టాలు. మరి దేవునికి అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా ఆ టైంలో? అలాంటి పరిస్థితి ఏం లేదు కదా. మరి ఆయన ఎందుకు కష్టపడ్డాడు? ఈరోజు ప్రకృతిని చేశాడు. ప్రకృతిని ఎంత చేశాడు కదా దేవుడు. ప్రకృతిని అంత చేశాడు. ప్రకృతి అంత చేసింది ఎవరి కోసం? ఎవరి కోసం అండి? మనుష్యుల కోసం. మనుషుల కోసము దేవుడు తన పిల్లలకు కావలసిన అన్నిటిని కూడా మొత్తం టోటల్గా కష్టపడ్డా? టోటల్ అన్నీ ముందుగానే సిద్ధపరిచాడా? సిద్ధపరిచాడండి. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీకేమిటి? మీకు అసలు భూమి మీదికి రాక మునుపే, మనం భూమి మీదకి వచ్చామా? జగత్తు పునాది వేయబడక మునుపే మనం ఎక్కడున్నామండి? తండ్రిలో ఉన్నాము. ఆయన సంకల్పంలో ఉన్నాము. తన పిల్లలు భూమి మీదకి వచ్చిన తర్వాత తన పిల్లలకు ఏమేమి కావాలనో ఆయన తన పిల్లలకు అడగక, నా పిల్లలు ఇవి కావాలి, నాకు ఇవి అవసరము అని అడగక మునిపే తండ్రి అక్కర్లేయో అన్నీ ఎరిగినవాడు కనుక భూమి మీద తన పిల్లలు భూమి మీదకి వచ్చిన తర్వాత నా పిల్లలకు ఏది తక్కువ కావద్దనేసి ప్రతిదీ కూడా సిద్ధపరిచాడు తండ్రి. అంతగా కష్టపడ్డాడు. ఈరోజు ఒక ముక్కు, ఈరోజు మనుషులో ఉన్న అవయవాలన్నీ కూడా, ఈ అవయవాలన్నీ దేనికోసం చేసుకున్నాడు? అవయవాలన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి చేశారు. కానీ ఈరోజు మనం ఈ ముక్కు, చెవులు, ఈ కళ్ళు ఇవన్నీ మనము ఈరోజు మనకు ఉపయోగపడేటి, మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ దేవునికి ఉపయోగపడకుండా మనం చేసుకుంటున్నాం. ఈరోజు ముక్కు ఉందనుకోండి, ఈ ముక్కుకు, ఈ భూమి మీదకి నా కుమారుడు భూమి మీదకి వస్తే నా కుమారుడు ఈ ముక్కు నుంచి వాసన, ఎన్ని రకాల వాసనలు రావాలనో అన్ని రకాల వాసనలు వస్తున్నాయి కదా. అన్ని రకాల వాసనలు దేవుడు ముందుగా పెట్టాడా? ఎలాంటి వాసనలు, ఏ వాసన కావాలనో, ఒక బ్యాడ్ స్మెల్ కానీ మంచి స్మెల్, ఎన్ని రకరకాల స్మెల్లు. అంటే అవి మనము భూమి మీదకి వచ్చిన తర్వాత చేశాడా దేవుడు? భూమి మీదకి రాకముందే చేశాడా? ఇవన్నీ ప్రకృతిలో ముందుగానే పెట్టాడు కదా. ప్రకృతిలో ముందుగానే పెట్టాడు. ఈ చెవికి వినటానికి సొంపైన ఎన్నో వాయిద్యాలు. ఈరోజు చాలామంది బాగా అలసట వచ్చిందనుకోండి, బాగా టెన్షన్గా ఉందనుకోండి, ఏం చేయాలనుకుంటాం? మంచిగా ఏదో ఒక వాయిద్యాన్ని వినుకుంటా రిలాక్స్ కావాలనుకుంటాం. కొన్ని రిలాక్స్ అయిన ట్యూన్స్ ఉంటాయి కదా, రిలాక్స్ అయ్యటానికి ట్యూన్స్ ఉంటాయి కదా. ఆ ట్యూన్స్ ఎందుకు పెట్టాడు దేవుడు? నా కుమారుడికి కొంచెం అలసట తీర్చుకోవడానికి నేను మంచి వాయిద్యాలను పెట్టాలి, మంచి మ్యూజిక్ని పెట్టాలనుకున్నా. నా కుమారుడు భూమి మీదకి వెళ్ళేసరికి ఈ నాలుకతో అనేక రకమైన రుచులు చూడాలి. అనేకమైన రకరకాల రుచులు నా కుమారుడు ఆస్వాదిస్తూ తినాలి. ఇంకా అనేకమైన ప్రకృతిలో చూడటానికి ఎంతో వినుసొంపైన ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది. మనము కొండలలోకి వెళ్తూ ఉంటే, అరణ్యంలోకి వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఎండాకాలం అలా ఉంటుంది, కానీ
కొంచెము వర్షాకాలం పోయిన మనం బయటికి చూసామంటే ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. అమ్మ ఈడ నీ అన్నం లేకపోయినా కూడా హ్యాపీగా ఉండొచ్చు అనిపిస్తుంది. ఇవన్నీ ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరి కోసం ఈ ఎంత చేశాడు దేవుడు? దేవుడు దేనికోసం చేశాడు? మనుషుల కోసమే. తన పిల్లలు హ్యాపీగా ఉండాలి. తన పిల్లలు భూమి మీద అంటే ఈ లోక సంబంధమైన వాటి నువ్వు ఏదో వచ్చేసి భూమి మీదకి వచ్చేసి నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా ఈ లోక కోసం నువ్వు బ్రతకటానికి కోసం కాదు ఇవన్నీ చేసింది. ఎందుకు చేశాడంట? యేసుక్రీస్తు వారిని కూడా భూమి మీదకి పంపించాడు. యేసుక్రీస్తు వారు కూడా మన లెక్కే భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటో మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన నేను ఎందుకు వచ్చానో, నేను వచ్చింది ఎందుకో, నేను భూమి మీదకి వచ్చింది దేనికోసమో అని ఏమని చెప్తున్నాడో మనం ఒకసారి యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము 7వ వచనం చదువు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము, నీకు భూమి మీద ఒక చిత్తం ఉంది, పరలోకములో ఒక చిత్తం ఉంది. ఆ చిత్తం ఎక్కడ నెరవేరాలి? పరలోకములో నీకు ఒక చిత్తం ఉంది. ఆ చిత్తాన్ని నేను ఎక్కడ నెరవేర్చాలి? భూమి మీద నెరవేర్చాలి. ఆ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలని భూమి మీదకి వచ్చాను నాయనా. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను అంటున్నాడు. అంటే పరలోకములో తండ్రికి ఒక చిత్తం ఉంది. అందుకని మనకు పరలోక ప్రార్థన ఏం చెప్పి నేర్పిస్తాడు కదా, మత్తయి సువార్తలో ఏమని ప్రార్థన చేయ నేర్పిస్తాడు? పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము భూమి మీద పరిశుద్ధపరునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో ఎలాగైతే నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరాలి. పరలోకములో దేవుని చిత్తాన్ని నెరవేరుతుందా? దేవుడు చెప్పినట్టుగానే నెరవేరుతుందా? దేవుడు అనుకున్నట్టుగానే ఉందా? పరలోకంలో దేవుడు ఉన్నట్టుగానే ఉంది. ఆ పరలోకంలో తండ్రికి ఆ చిత్తం నెరవేరుతుంది. తన చిత్తం నెరవేరుతుంది. ఆ చిత్తం ఏం కావాలి? భూమి మీద కూడా అలానే నెరవేరాలనేసి ఆ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఒక్కరికే అలా రాసి ఉందా? యేసుక్రీస్తు వారికి ఒక్కరే భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా? ఆయనకి ఒక్కనికే ఉందా? ఆయనకే బాధ్యతనా? ఇంకా భూమి మీద ఉన్న మనుషులకి ఎవరికి లేదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేది? లేదా అండి? భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని పరలోకములో యేసుక్రీస్తు వారు ఎలాగైతే గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము భూమి మీదకి వచ్చి తన చిత్తాన్ని నెరవేర్చాడో, మనుషులందరి గురించి కూడా దేవుడు రాయించి భూమి మీదకి పంపించాడు. చూడండి, కీర్తనల గ్రంథము 16వ వచనం చూడండి, 139 16వ వచనము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములయను. నా దినములన్నీయు అంటే నేను భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనో, ఆ అన్ని సంవత్సరాల్లో నేను ఏమి చేయాలనో, అంటే ఆ అన్ని సంవత్సరాలు ఏం చేయాలంటున్నాడు? ఈ లోకం మట్టుకే జీవితంగా, ఈ లోకం మట్టుకు ఈ జీవితకాలం మట్టుకు బ్రతకటం కాదు. అంటే ఈ లోకములో ఇదో నీ పెళ్ళిళ్ళు చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని, మిద్దెలు మేడలు కట్టించుకొని నువ్వు గొప్పవాడిగా అనిపించుకోవడానికి కాదు. దేనికోసం నీకు నియమించబడ్డామంట? దినములు ఒకటైన కాకమునుపే
దేవునికి ఒక గ్రంథములో యేసుక్రీస్తు వారు ఎలాగైతే గ్రంథములో లిఖితములైంది, దేనికోసం లిఖితమైంది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని. అలాగే ఈరోజు మనము తల్లి గర్భములో ఒకటైన కాక మునిపే మనము కూడా దేనికోసం నియమించబడ్డామంట? తండ్రికి ఒక చిత్తాన్ని ఉంది, ఆ చిత్తాన్ని నెరవేర్చటానికే మనము భూమి మీదకి వచ్చాము. ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఈరోజు మనం ఎలా ఉంటాం అంటే, కేవలం గో దేవుడా ప్రభువా 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 అని పిలుస్తాము. ప్రభువా ప్రభు అని పిలిస్తే ఏమవుతుంది? ప్రభువా ప్రభు అని పిలుచుపడువాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. మరి పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే మరి ఏం చేయాలి? తండ్రికి ఒక చిత్తం ఉంది, ఆ చిత్తాన్ని నెరవేరిస్తేనే మనం పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. అందుకే పిలిపిలు రాసిన పత్రికలు కూడా ఏమని రాస్తుంటారు చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక, ఎఫెసీయులు రాసిన 2:10లో, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై, ఆయన మనల్ని అందుకే చేశాడు. ఏంటంట? ఆయన ఎందుకు చేశాడంట? ఆయనకు ఒక పని ఉంది. ఆ పని ఏంటి? ఆయన చిత్తాన్ని నెరవేర్చటము. ఆ చిత్తం ఎలా ఉంటుంది? ఆ చిత్తం ఎలా ఉంటుందండి? సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే వాక్యానుసారంగా చేసే క్రియలు. వాక్యం ఎవరు? వాక్యానుసారంగా చేసే క్రియలు అంటే ఏంటి? వాక్యానుసారంగా చేసే క్రియలు. రోజు వాక్యం ఎవరు? వాక్యం ఎవరండి? ఆ వాక్యానికి పేరే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఆయన చేసిన సత్క్రియలే, ఆయన చేసిన పనులేంటి? ఆయన చేసిన పనులే మనము చేయాలి. ఆయన ఎలాగైతే చేశాడో అదే మనం చేయాలి. అందుకే అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు పోడు. అంటే ఆయన చేసినట్టు చేస్తేనే పరలోక రాజ్యం. అందుకే కదా పౌలు గారు కూడా ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నాడు? క్రీస్తును పోలే నడుచుకున్నాడు. ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా మారిన మనము ఈరోజు మనం క్రీస్తును పోలి మనం నడుచుకుంటున్నాం అంటే మన జీవితాల్లో ఎక్కడ కూడా క్రీస్తు కనపడ్డు. కనపడతారా అండి? జీవితాల్లో ఎక్కడ కూడా కనపడ్డు ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే ఈరోజు మనము సత్క్రియలు ఎలా ఉండాలి అంటే సహోదరు మీద ప్రేమభావం కనిపించాలి. అదే కదా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు, తన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనందరి కోసమే కదా ప్రాణం పెట్టాడు ఆయన భూమి మీదకి వచ్చింది. దేనికోసం? ఈరోజు మనమందరం ఎలా అయిపోయాము? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయాము. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం ఇంటి ఇల్లాదందరూ చచ్చిపోతే ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? రోదన, బాధ తట్టుకోలేదన్నమాట. రోదన ఎక్కువ. అంటే అందరూ చనిపోయేసరికి బాధ తట్టుకోలేకపోయాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించేశాడు. ఆ ప్రేమ యేసుక్రీస్తు మీద కూడా లేదంట. యేసుక్రీస్తు మొట్టమొదటిగా పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద కూడా
అంత ప్రేమ లేదంట. మరి ఎవరి మీద ప్రేమ వచ్చిందంతా? భూమి మీద ఉన్న మన అందరి నిమిత్తమే ప్రేమ పెట్టుకున్నాడు. ఆ ప్రేమ అంతా ఏమైపోయింది? ఆ ప్రేమ అంతా పోయి బాధగా మారిపోయింది. అందరు చనిపోయేసరికి బాధ తట్టుకోలేక రోదనిస్తూ ఉన్నప్పుడు అక్కడ విషయ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది కదా, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్న ఆయనకు ఆనందం లేదు. ఆయన ఏమంటున్నాడు? నా నిమిత్తము ఎవరు పోవుదురానని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు కూడా ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు మనం క్రైస్తవులుగా పిలువబడుచున్నామే కానీ జీవించుచున్నామనే పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. ఎందుకు మృతులమైపోతున్నాం? మరలా క్రీస్తుచే మనం బ్రతికించబడిన మనము క్రీస్తుచే, ఎందుకంటే పాపముల చేత అపరాధ చనిపోయిన తర్వాత మనం ఏమైపోయాము? మరలా బాప్తిసం ద్వారా మరి తిరిగి జన్మించామా? మరణించి అలాగే ఉన్నామా? క్రొత్తగా జన్మించాం కదా. క్రొత్తగా జన్మించిన తర్వాత కూడా మనల్ని ఏమంటున్నాడు? చచ్చిన వారం అంటే మరల మృతదేహాలే అంటున్నాడు కదా. మరలెందుకు మృతదేహాలుగా మారిపోయాము? దేనికి మారిపోయామండి అలా? ఎందుకు మనం మృతదేహాలుగా మనకి అంటున్నాడు అంటే బైబిల్లో? అంటే దేవుడు అంటే ఈరోజు మనకి మన పట్ల మన దగ్గర ఏమి లేవంటే క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసం ఉత్తము. అంటే ఈరోజు మనం ఏ క్రియలు చేయట్లేదు. ఏ క్రియలు చేయాలి? ఏ క్రియలు చేయాలండి? వాక్యాన్ని ప్రకటించే క్రియలు చేయాలి. ఆ ప్రకటించే క్రియల్లో అందరినీ మనల్ని రక్షించే పనిలో మనం ఉండాలి. ఆ రక్షించే పనిలో మనము లేక ఏదో కేవలం వస్తున్నాం పోతున్నాం ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాం అంతే తప్ప మనము వాక్యాన్ని ప్రకటించే పనిలో లేము. ఒక పాపిని రక్షించే పనిలో లేము. ఎందుకంటే దేవుడు ఎవరి కోసం వచ్చాడు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడండి? 99 గొర్రెల కోసం ఎదురు చూస్తున్నాడా? లేకపోతే ఒక తప్పిపోయిన గొర్రె కోసం ఎదురు చూస్తున్నాడా? తప్పిపోయిన గొర్రె కోసమే కదా. మరి దేవునికి ప్రతినిధులుగా మనం పెట్టుకున్న మనల్ని ఈరోజు మనం భూమి మీదకి ఇక్కడికి వచ్చిన తర్వాత మన క్రైస్తవుల గురించి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం పేతురు గారు రాసిన పత్రికలో చూస్తే మన గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని దేవుడు చెప్తుంటే మనమేట్లో మళ్ళీ అదే ఇంత గొప్పగా నా పిల్లలు, ఇంత గొప్పవారు నా పిల్లలు అని దేవుడు అంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటే మరలా మనం ఏమైపోతున్నాం? దేనికోసం అంటా అండి మనల్ని చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చింది? మరలా మనం చీకటిలోకి వెళ్ళిపోవటానికే కాదు కదా ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకంటే ఈరోజు మనము భూమి మీదకి వచ్చిందే దేవుని పని చేయటానికి. అది మర్చిపోయిన తర్వాత మరలా మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి మరలా మనలకు గుర్తు చేసి, ఇగో నాయన మీరు
పరిశుద్ధ జనముగా మీరు ఉండాలి. ఎందుకంటే ఒక ఒక తండ్రి ఎలా ఆలోచన చేస్తాడంటే, ఒక తండ్రి ఆ మనసు ఎలా ఉంటదంటే, నేను సంపాదించిన ఆస్తి నా తదనంతరం ఎవరికి కావాలి? నా పిల్లలకు కావాలి. నా పిల్లలే నా ఆస్తికి హక్కుదారులు. నా పిల్లలే ఇదంతా అనుభవించాలి. నా పిల్లలే ఇది అనుభవించాలి. అయితే ఆ పరలోకములో ఉండాలంటే అర్హత వేరే ఉంటదనమాట. అర్హత ఎలా ఉంటదంటే, దేవునిలో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ప్రేమామయుడు. దేవుడు ప్రేమామయుడు. ఆ ప్రేమను భూమి మీదకి పంపించిన తర్వాత, ఈ భూమి మీద అనేకమైన ద్వేషాలు, కక్షలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని నువ్వు అనుభవిస్తూ నువ్వు ఏం చేయాలి? ప్రేమిస్తూ ఉండాలి. అదే కదా, నువ్వు శత్రువుని కూడా ప్రేమించాలంటే వాడు నిన్ను తిట్టినా, కొట్టినా, ఉమ్మేసినా, ఈ కొరడ దెబ్బలు కొట్టినా, ఎలా చేసినా నువ్వేం చేయాలి? వాడిని తిరిగి కొట్టమని చెప్తున్నావా? లేదు, ప్రేమించాలి. అది మనకి యేసుక్రీస్తు వారు నేర్పించి సిలువలో ఏమంటాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అంటాడు. అంటే నిజానికి వాళ్ళకు తెలియదా? ఈయనను కొడుతున్నది తెలియదా? తిడుతున్నది తెలియదా? ఈయన మీద ఉమ్మేస్తున్నది తెలియదా? ఇప్పుడు మనం పిల్లలు ఉంటారు, ఆ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వచ్చి నా మీద ఏదైనా ఉమ్మేశారనుకోండి, వాళ్ళకి తెలియదులే పాపం, పోడు, వాళ్ళకి అంత జ్ఞానం లేదు, వాళ్ళకి తెలియదని. మీరు వచ్చి ఉమ్మేశారనుకోండి, మిమ్మల్ని ఏమంటారు? తెలియదంటారా? అంటే ఏ జ్ఞానం తెలియదంటే, వాళ్లకు ఈ వాక్యం, అసలు నిజమైన వాక్యం తెలియదు. అంటే ఇవన్నీ చేసే పనులన్నీ తెలుసు, కానీ వాక్య సర్వసత్యంలోనికి రాలేదు కదా, ఆ వాక్యం తెలియదు వాళ్ళకు. అందుకే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అంటున్నాడు. ప్రేమేంద్రులారా, అంటే ఈరోజు మనము ఆ సర్వసత్యంలోనికి వచ్చాము. ఇప్పుడు ఒకప్పుడు మోసే ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఉన్నప్పుడు సర్వసత్యంలోనికి లేం మనం. అప్పుడు ఎలా ఉంది? కంటికి కన్ను, పంటికి పన్ను అన్నాడు. నీ కుడి చెంప మీద కొడితే ఏం చేయమన్నాడు? యువకాలో చెంప వేసి కొట్టమన్నాడు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమని జరిగింది? ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించు అన్నాడు. నీకు ఒక్క సొక్క లాక్కుంటే ఇంకో సొక్క ఇచ్చేసేయి. సహించిన వారే ధన్యులు. అంటే యేసుక్రీస్తు వారు నేర్పించింది ఏంటంటే ప్రేమను నేర్పించాడు. ఎందుకంటే దేవునిలో ఉన్న క్యారెక్టరు ప్రేమామయుడు. ఆ ప్రేమలో మనలో కనిపించాలి. ఎందుకంటే మనము కొంతమంది, ఇంతకుముందు నేను ఒక ప్రసంగంలో చెప్పాను ఏంటంటే, కుటుంబ వ్యవస్థలో దేవుడు కుటుంబ వ్యవస్థను ఎలా ఎందుకు చేశాడన్న దాంట్లో ఒక సబ్జెక్ట్ చెప్పాను. ఎందుకంటే కుటుంబంలో ఫస్ట్ మనకు ఒక ఇంట్లో కుటుంబం ఉంటుంది, భార్య భర్తలు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమలు పెట్టాడు. తర్వాత వీళ్ళకి పిల్లల్ని పెట్టాడు, ప్రేమలు పెట్టాడు. ఈ చిన్న కుటుంబంలోనే ప్రేమానురాగంతో ఉండాలి. ఈ కుటుంబంలోనే ప్రేమానురాగంతో వీళ్ళు లేరనుకో, ఇదేమంటాడు మళ్ళీ ఇంకోటి స్టెప్ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నీకు ఇక్కడే ప్రేమించలేనోడివి, నీ కుటుంబంలోనే ప్రేమించలేనోడివి, నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తావా? అవుతుందా అండి? సాధ్యమవుతుందా? మన క్రైస్తవులకి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించంటాడు. మన కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఉంటారు. మనం ఈ కుటుంబములోనే వీళ్ళ మధ్యలో మన ప్రేమలు బంధాలు ఉండవు. ఈరోజు ఉన్నాయా అండి? అన్ని కుటుంబాలలో ఉన్నాయా? ఎక్కడైనా కనిపిస్తాయా కుటుంబాలలో ప్రేమలు?
ఏదో మనకు శాస్త్రం కూడా ఉంటుంది, పుడత అన్నదమ్ములు పెరుగుతా దాయాదులు అంటారు. దాయాదులు అంటే దూరపు చుట్టాలని అంట. పుడత అన్నదమ్ములు పెరుగుతా దాయాదులు అంటే మన కుటుంబములోనే నీకు ప్రేమ బంధాలతో నువ్వు ప్రేమించలేని వాడివి, నువ్వు పొరుగు వారిని ఎక్కడ ప్రేమించగలుగుతావు? అక్కడ ప్రేమించలేవు. మరి నీ పొరుగు వాడంటే వాడు అంతో ఇంతో నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఏదో చిన్న పనిలో ఏదో ఒక టైంలో నీకు హెల్ప్ చేస్తూ ఉండేవాడు పొరుగువాడంటే. ఎప్పుడో ఒకసారి పొరుగువాడు సహాయం హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా. మరి వాణ్ణి ప్రేమించలేని వాడివి ఇంకా నువ్వు లోకంలో ఇప్పుడు అందుకంటే సంఘము వస్తాం. సంఘములోకి వచ్చిన తర్వాత ఈ సంఘములో దాయాదు అంటే ఇంటివాడు పక్కింటోడు ఉండడు, తర్వాత బంధువు ఉండడు. ఈ సంఘములో ఎవరెవరు ఎక్కడెక్కడో, నేను ఆంధ్ర వాడిని, ఇంకొకటి తెలంగాణ వాడు వస్తాడు, ఇంకొకటి ఒరిస్సా వాడు వస్తాడు, ఇంకొకటి బీహార్ వాడు వస్తాడు, వీళ్ళంతా వచ్చి సంఘంలో కొడతాడు. నువ్వు ఎక్కడ సంఘంలో ఎవరిని ప్రేమతో చూస్తాగడతావు? మరి ఈడ సంఘములో నువ్వు ప్రేమతో చూడ ఒక 50 మంది 60 మంది ఈ సంఘములోనే నువ్వు ప్రేమించలేనోడివి, ఇంకా పరలోకంలో ఎంతమంది ఉంటారు? కోటాను మంది. ఆ కోట్ల మందిలో నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? నువ్వు ఎలా ఉండగలుగుతావు? కలిసి ఎలా ఉండగలుగుతావు? అందుకే ఇక్కడ ప్రేమను నేర్పించాలనుకున్నాడు. ప్రేమించటానికి వచ్చేసాడు. ఆ ప్రేమనే నీకు నేర్పించాలి. ఆ ప్రేమించగలిగితే మనం దేవుని పిల్లారా, అదే దేవుడు మనకు నేర్పించేది. మనం నేర్పించేది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమించటం మనం నేర్చుకోగలిగామనుకో, ఆటోమేటిక్గా అన్నీ మనం సెటరేట్ అయిపోతాయి. మనం దేవునిలో ఉండిపోతాం. ఎందుకంటే ఎదుటివాడిని ప్రేమించేదానికి వాని అవసరాలు తీర్చగలుగుతాం. వాడు ఏదైనా వాని అక్కర్లో కొద్ది మనం ఏదైనా చేయగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. ప్రేమించిన వాడికే ఏదైనా చేయగలుగుతాం, ద్వేషించే వాడికి పెట్టగలుగుతామా? దేవుడు మనల్ని ప్రేమించేవాడికి కాకుండా ఇంకొక స్టెప్ వేసి నువ్వేం చేయాలి? శత్రువుని కూడా ప్రేమించాలి. ప్రేమైన దేవుని పిల్లారా, ప్రేమించగలిగితే మనం పరలోకాన్ని చేరుకుంటాం. ఎందుకంటే భూమి మీద మనము ఎవరిని ప్రేమించలేదనుకోండి, ప్రేమ అంటే మళ్ళీ ఇంకొక ప్రేమలు అనుకున్నారు. ప్రేమలు అనేక రకాలు ఉన్నాయి, కానీ ఆ ప్రేమ కాదు. మనం అందరి పట్ల ఏ ప్రేమ ఉండాలి? దేవుని ప్రేమ. దేవుడు అందరిని సమానంగా చూసే ప్రేమ. రోజు మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమో చేయాలి? అన్నలుగా, సహోదరుల ప్రేమ. చిన్నవాళ్ళు తమ్ముళ్ళ ప్రేమ, పెద్దవాళ్ళు సిస్టర్లు ఉంటే అక్కల ప్రేమ చూపించాలి. మనకు చిన్న వయసు ఉంటే చెల్లెళ్ళ ప్రేమ చూపించాలి. మనకంటే ఇంకా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వృద్ధాప్యంలో అనుకో తల్లుల ప్రేమ చూపించాలి. ఇలా మనం చూపించగలిగితే ప్రేమ దేవుని పిల్లరా, మనము పరలోకానికి చేరుకుంటాం. అదే అంటాడనమాట, మీరేం చేయాలి? క్రైస్తవులైతే ఏం చేయాలి? సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. నీ సహోదరు మీద ప్రాణం పెట్టబద్దులై ఉండాలి. సహోదరు పట్ల ప్రాణం పెట్టబద్దులై ఉండాలి. అలా చేయగలిగితే ప్రేమ దేవుని పిల్లలు, అదే మనకి ఇదే చెప్తున్నది ఏంటంటే, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము భూమి మీదకి వచ్చాము. యేసుక్రీస్తు వారు చేసిందంతా మనము ఆయన చేసిన 33.5 సంవత్సరాల్లో చూసిందంతా మనము తీసుకొస్తే ప్రేమ. లాస్ట్లో ఆయన ప్రేమించాడు కాబట్టే అంతగా చేయగలిగాడు. మనందరినీ ప్రేమించాడు కాబట్టే, మనందరినీ మీద ప్రేమ ఉంది కాబట్టే ఆ యేసుక్రీస్తు వారు భూమి మీద అంత శ్రమను కూడా తట్టుకోగలిగాడు. ఆయనకు ఆ శ్రమ అంతా తెలుసా? నన్ను వీళ్ళంతా పెడిగుద్దులు గుద్దుతారు, ఉమ్మేస్తారు, కొరడాలతో కొడతారు, నన్ను సిలువ వేస్తారు, ఈ బల్లెపోటు నన్ను బల్లెపోటు పొడుస్తారు, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసా? అన్నీ తెలుసండి. ఆయన స్క్రిప్ట్లో అన్నీ రాసి ఉన్నాయి. అందుకే కదా ఆ రోజు రాత్రి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రి ఈ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు అంటాడు. ఎందుకంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఈ శరీరానికి మనకు శరీరం బలహీనం కదా.
ఈ శరీరము మనకేదన్నా ఇప్పుడు మనం దారిలో పోతామనుకో, యాక్సిడెంట్ అయితదంటే మనకెంత భయపడిపోయి జాగ్రత్త పడిపోతాము. ఎందుకంటే శరీరము బలహీనం కాబట్టి. యేసుక్రీస్తు వారు గూడా శరీరం బలహీనం కాబట్టి భయపడిపోయాడు. శరీరం ఒక్కసారి అవన్నీ ఊహించుకునేసరికి భయమేసింది యేసుక్రీస్తు వారికి కూడా. భయమేసి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి నా తొలగించు అనేసి మరల ధైర్యం తెచ్చుకొని, లేదు లేదు నాయనా నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ చిత్తాన్ని నెరవేర్చాలంటే నేను వీళ్ళందరినీ వీళ్ళు హింస పెట్టే హింసలన్నిటిని కూడా నేను ప్రేమిస్తూ భరించాలి. అలా భరిస్తేనే నీ చిత్తము భూమి మీద నెరవేరుతుంది. పరలోకములో మీరు ఎలాగైతే వీళ్ళందరి పాపాలను వీళ్ళు ఎంత చేసే రోదను ఈరోజు ఇన్ని ఘోరాలు పాపాలు చేస్తున్నా కూడా మనందరి పాపాలు చూస్తూ ఆయన చూస్తూ మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇంకా మనల్ని భూమి మీద బ్రతికే ఉన్నాం. లేదంటే ఇశ్రాయేలు పరిస్థితి తెలుసు కదా. ఇశ్రాయేలు పరిస్థితి వాళ్ళు ఇంత చిన్న తప్పు చేసినా కూడా చంపేసారు. మోషే గారు తెలుసు కదా. మోషే గారు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. అలాంటి మోషే గారి విషయంలోనే జస్ట్ ఆయన కుమారునికి అవి చేయించలేదని, సున్నతి చేయించలేదని చంపేయాలనుకున్నాడంటే ఇంకా మరలా ఏది ఆ బండతో నువ్వు మాట్లాడంటే కర్ర తీసుకుని కొట్టినందుకు పాల్తేనె దేశంలో ప్రవహించకుండా చేసేసాడు. అంతకంటే మనం భక్తులమా? అయినా మనల్ని ఎందుకు అన్ని తప్పులు చేస్తున్నా మనల్ని ఎందుకు దేవుడు ఊరుకుంటున్నాడంటే ఆయన ప్రేమ. ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రతిరోజు ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రతిరోజు ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా? నిన్ను అరచేతిలో చెక్కుకున్నాడు. ప్రతిరోజు చూసుకుంటున్నాడు. అబ్బా నా కొడుకు ఎంత మృంగారంగా ఉన్నాడో, ఎంత బాగున్నాడో. అయినా వీడు చేసే పాపాలను చూస్తున్నా కూడా, వీడు చేసే చేష్టాలు చూసి కూడా దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ప్రేమ నీలో రావాలి. నువ్వు కూడా అలా మారాలి. అదే దేవుడా నీ రూపముగా మారగలనా అనే పాఠం ఉంది కదా మనకు. దేవుని రూపము మనలో రావాలి. మనం దేవుని రూపమే కదా. తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేశాడు. తన రూపములో చేసుకున్నాడు. కానీ మనం ఇప్పుడు ఆ రూపాలు మారిపోయి ఎవరి రూపాలు వచ్చాయి? మనవి దెయ్యం రూపాలు వచ్చాయి. మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు అంటున్నాడు. మనమందరం ఎవరి స్వరూపాలుగా మారిపోయామంటే దయ్యం స్వరూపాలుగా మారిపోయాం. ఆ దయ్యం స్వరూపాలుగా ఉన్న మనము ఏమైపోవాలి? దేవుని స్వరూపాలుగా మారాలి. దేవుని స్వరూపాలుగా మారితేనే పరలోక రాజ్యం. లేదంటే పరలోకం పోవటం అంత ఈజీ కాదు. వాళ్ళు స్వర్గములు ఎవరు ఉంటారు అంటున్నారు? దేవతలు, దేవుళ్ళు. అంటే మనం దేవతలు దేవుళ్ళే స్వర్గంలో ఉంటారు. మరి దేవతలు దేవుళ్ళుగా మారాలంటే మనమేం కావాలి? వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములుగా పిలువబడుతురు అంటున్నాడు. అంటే నీకు వాక్యం నీలో ఉండాలి. నువ్వు వాక్య ప్రకారంగా నడవాలి. నా వాక్య ప్రకారంగా నువ్వు నడిస్తేనే నువ్వు దైవముగా మారుతావు. దైవముగా మారితేనే పరలోక రాజ్యం. ఒకవేళ దైవంగా మారలేదనుకో మనమేమో ఎక్కడున్నట్టు? దయ్యంగా ఉన్నట్టే. దయ్యానికి ఎక్కడ అర్హత? దయ్యం ఎక్కడికి వెళ్తుంది? దయ్యానికి స్థానం ఏది? పాతాళం. మరి మనం పాతాళము పరలోకము నిర్ణయం మీకే వదిలిపెడుతూ చిన్ని మాటలు దేవుడు దీవించుగాక.